హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ మెమరీ మీటింగ్స్. నిన్న మనము ఇన్ఫ్లేషన్ ఇంకా ఎకనామిక్ సర్వే రిలేటెడ్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి ఆ టైప్స్ ఆఫ్ లెండింగ్ రేట్స్. ఓకే, అసలు బ్యాంక్స్ ఇంట్రెస్ట్ ఎలా ఇస్తాయి అని చెప్పి తెలుసుకుందాం. ఓకే, సో నిన్న మనం ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ అని తెలుసుకున్నాం కదా. సో ఇవాళ వచ్చేసి మనకి అసలు బ్యాంక్స్ ఇంట్రెస్ట్ ఎలా ఇస్తాయి, క్యాల్కులేషన్ ఎలా ఉంటుందని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోతే రెపో రేట్ ఇండస్ట్రీ ఇన్ఫ్లేషన్. సో అంటే నేను షార్ట్ ఫామ్లో రాసుకున్నాను మేజర్ ప్లేయర్స్ ఏంటి దీనిలో ఈ టాపిక్లో అని. సో ఏమని చెప్తున్నారంటే, ఆర్బీఐ ఉంది కదా, ఆర్బీఐ రెపో రేట్ డిసైడ్ చేస్తుంది, రైట్. ఆ ఎఫెక్ట్స్ ఏమవుతుంది, కమర్షియల్ బ్యాంక్స్ మీద పడుతుంది. దానివల్ల ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది అండ్ పెరుగుతుంది. గాట్ ఇట్. సో ఆర్బీఐ ఏం చేస్తుంది, రెపో రేట్ డిసైడ్ చేస్తుంది కదా. ఓకే, ఆ రెపో రేట్ ఎఫెక్ట్ బ్యాంక్స్ మీద పడుతుంది, కమర్షియల్ బ్యాంక్స్ మీద. గాట్ ఇట్. ఆ కమర్షియల్ బ్యాంక్స్ మీద పడడం వల్ల ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతాయి, పెరగడమో తగ్గడమో జరుగుతాయి అన్నమాట. సో మన రెపో రేట్ ఏంటి అవన్నీ ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. ఓకే, సో బేసిక్గా ఇంట్రెస్ట్ రేట్స్. సో ఈ రెపో రేట్స్ వల్ల ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతాయి, అది ఇది అని చెప్పి చెప్తున్నారు కదా. సో ఏంటి అసలు ఇంట్రెస్ట్ రేట్ ఎలా డిసైడ్ చేస్తారు, గాట్ ఇట్ అని చెప్పి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే ప్రైమ్ లెండింగ్ రేట్. సో అంటే ఇవి ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా మారుతూ వచ్చినాయి ఇన్ని ఇయర్స్గా, ఏం డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి. ఓకే, సో ప్రైమ్ లెండింగ్ రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్ ఈజ్ లెస్. నెక్స్ట్ ప్రైమ్ లెండింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వై ఈజ్ రిస్క్ హై. అంటే ఏం చెప్తున్నారంటే, ప్రైమ్ లెండింగ్ రేట్ ఫస్ట్ టైం ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ బ్యాంక్స్లో ఇంట్రడ్యూస్ అయినప్పుడు అప్పట్లో ప్రైమ్ లెండింగ్ రేట్ అని ఒక ప్రాసెస్ని ఫాలో అయ్యేవాళ్ళు. ప్రాసెస్ అనుకుందాం, లేదా టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుందాము, లేదా కేటగిరీ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనుకుందాం, ఏదైనా అనుకోండి. బట్ ప్రైమ్ లెండింగ్ రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్, ఇంత ఎక్స్ అనే ఇంట్రెస్ట్ ఉంటే ఇది లెస్ రిస్క్. ఓకే, వై అనే ఇంట్రెస్ట్ ఉంటే ఇది హై రిస్క్. అంటే ఇంత వై అనేది ఒక 8% ఉందనుకోండి, ఓకే, లేదా 10% ఉందనుకోండి, హై రిస్క్ అనమాట, హై ఇంట్రెస్ట్. లో ఇంట్రెస్ట్ అయితే లెస్ రిస్క్. సో అలా. సో ఆ ప్రైమ్ లెండింగ్ రేట్ని రీప్లేస్ చేసింది ఏంటి, బేస్ రేట్ సిస్టమ్ దాన్ని రీప్లేస్ చేసింది ప్రైమ్ లెండింగ్ రేట్ని. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫస్ట్ టైం మార్కెట్లోకి వచ్చినప్పుడు ప్రైమ్ లెండింగ్ రేట్ కింద ఇంట్రెస్ట్ డిసైడ్ చేసేవాళ్ళు. దానిలో ఎక్స్ అయితే లెస్, వై అయితే హై, ఒక పర్టికులర్ మార్జిన్ ఉండేది. ఆ పర్టికులర్ మార్జిన్ ఫర్ ఎగ్జాంపుల్ 5, ఓకే, 5, 10 అనుకుందాం. సో 5 అయితే లెస్ రిస్క్, 10 అయితే హై రిస్క్, అలా. నెక్స్ట్ వచ్చేసి బేస్ రేట్ సిస్టమ్. ఓకే, బేస్ రేట్ సిస్టమ్ వచ్చేసి డీసీ, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఆపరేషనల్ కాస్ట్. ఓకే, సో డీసీ అంటే ఏంటి, డిపాజిట్ కాస్ట్. సో ఇప్పుడు డిపాజిట్స్ చేస్తాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే అతను వచ్చి డిపాజిట్ చేస్తాడు, బి అనే అతను వచ్చి డిపాజిట్ చేస్తాడు. ఓకే, డీడీ, టీడీ మనం చూసాం కదా, డిమాండ్ డిపాజిట్, టైం డిపాజిట్, అలా ఏ రకమైన డిపాజిట్స్ అయినా సరే డిపాజిట్ కాస్ట్, ఆ డిపాజిట్స్ మెయింటైన్ చేయడానికి జరిగే కాస్ట్. అడ్మిన్ కాస్ట్ అంటే అడ్మినిస్ట్రేషన్, బ్యాంక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ కోసం ఖర్చు అయ్యే కాస్ట్. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ప్లస్ ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ కాస్ట్, ఈ రెండు కూడా అనమాట. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, స్టాచ్యూటరీ లిక్విడ్ రేషియో. సిఆర్ఆర్ అంటే ఏంటి, క్యాష్ రిజర్వ్ రేషియో. ఆపరేటింగ్ కాస్ట్ అంటే లైక్ లాజిస్టిక్స్ కానీ, లేకపోతే బ్యాంక్ మెయింటెనెన్స్ కానీ, వాట్ ఎవర్ ఆపరేషన్స్ ఉంటాయి కదా. లైక్ దానిలో క్యాబిన్స్, లైక్ మెయింటెనెన్స్, ఏసీ, కరెంట్ బిల్లు చాలా ఉంటాయి కదా, ఆపరేషనల్ కాస్ట్. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఓకే, స్టాచ్యూటరీ లిక్విడ్ రేషియో, క్యాష్ రిజర్వ్ రేషియో. ఎస్ఎల్ఆర్ అంటే స్టాచ్యూటరీ లిక్విడ్ రేషియో, సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, వాటి కాస్ట్. ఓకే, ప్లస్ ఆపరేషన్ కాస్ట్. వీటన్నిటిని ఇట్లా ఈ 3 ఫ్యాక్టర్స్ని మైండ్లో పెట్టుకొని, 1, 2, 3, ఈ 3 ఫ్యాక్టర్స్ని మైండ్లో పెట్టుకొని బై అబౌవ్ ద ఇంట్రెస్ట్ ఈస్ డిసైడెడ్, ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు అని చెప్పి డిసైడ్ చేసుకుంటారు. ఓకే, గాట్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, చిన్న ఎగ్జాంపుల్ తొందరగా. ఫర్ ఎగ్జాంపుల్ డిపాజిట్స్ మెయింటైన్ చేయడానికి ఒక 1 రూపీ అయింది, రైట్. ప్లస్ అడ్మిన్ కాస్ట్ మెయింటైన్ చేయడానికి 2 రూపీస్ అయింది. ఓకే, ఆపరేషన్ కాస్ట్ డిసైడ్ చేయడానికి
ఆపరేషనల్ కాస్ట్ ఒక 2 రూపీస్ అయింది. రైట్? సో, మొత్తం కలిపి 5 రూపీస్ ఖర్చవుతుంది. రైట్? ఈ 5 రూపీస్ రికవర్ అవ్వాలంటే ఇప్పుడు వాళ్ళకి 5 రూపీస్ రికవర్ అవ్వాలి. సో, వాళ్ళు అది గాకుండా స్ప్రెడ్ మనం తెలుసుకున్నాంగా బ్యాంక్ ప్రాఫిట్టే స్ప్రెడ్. రైట్? స్ప్రెడ్ గూడా ఉండాలి. సో, స్ప్రెడ్ గూడా ఉండాలి. ఓకే. సో, స్ప్రెడ్ గూడా ఉండాలి గాబట్టి వీటన్నిటిని కలుపుకొని 5 ప్లస్ ఎంతో కొంత స్ప్రెడ్ అదొక 3 రూపీస్ యేసుకుందాం. రైట్? 8 టోటల్‌గా. సో, నీ రికవరీ అంటే వీటన్నిటి మెయింటెనెన్స్ ప్లస్ స్ప్రెడ్ నీకొచ్చే ప్రాఫిట్ అంతా చూసుకొని రికవర్ అయ్యేటట్టు సో, ఇంట్రెస్ట్ డిసైడ్ జేస్తారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ లోన్ తీసుకుంటే ఎవ్రీ 10 రూపీస్‌కి 8 రూపీస్ ఇంట్రెస్ట్. అలా. లేదా ఎవ్రీ 100 రూపీస్‌కి 8 రూపీస్ ఇంట్రెస్ట్. వాటెవర్ జస్ట్ నేను గాల్లో చెప్తున్నాను. బట్ అలా. సో, అంటే వాళ్ళు ఇస్తున్నందుకు గాను వాళ్ళ డిపాజిట్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ ఆపరేషనల్ కాస్ట్. ఓకే. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్‌లో మళ్ళీ ఎస్ఎల్ఆర్ ఇంకా సీఆర్ఆర్ కాస్ట్ ఇవన్నీ రికవర్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకొని స్ప్రెడ్ గూడా చూసుకొని వాళ్ళు ఇంత అని చెప్పి ఇంట్రెస్ట్ డిసైడ్ జేస్తారు. గాట్ ఇట్? సో, సీఆర్ఆర్ అంటే ఏంటి? ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? మీకు తెలుసు కదా! క్యాష్ రిజర్వ్ రేషియో. ఓకే. ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో. సో, ఓకే. ఫస్ట్ ఒకవేళ మీకు గుర్తులేదు క్లాసెస్ సరిగ్గా అంటే నేను చెప్తాను. సో, రెపో రేట్ అంటే ఏంటి? బేసిక్‌గా ఒక ఇంట్రెస్ట్ రేట్ అనమాట. ఆర్‌బీఐ కమర్షియల్ బ్యాంక్స్‌కి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్. షార్ట్ టర్మ్ టైమ్ కోసం అని చెప్పి. మామూలుగా మనం చూసాం గదా! ఇది కమర్షియల్ బ్యాంక్. ఓకే. ఆర్‌బీఐ. ఓకే. ఆర్‌బీఐ ఉంది. సో, కమర్షియల్ బ్యాంక్, ఆర్‌బీఐ ఏం చేస్తాయి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇచ్చిపుచ్చుకోవడము. రైట్? దానికి ఆ గవర్నమెంట్ సెక్యూరిటీని కొలాటరల్‌గా పెట్టి లోన్ తీసుకోవడము షార్ట్ అమౌంట్ ఆఫ్ టైమ్‌కి. ఓకే. సో, ఇది కదా మనకి రెపో రేట్ అంటే. తెలుసు కదా! సో, ఇచ్చే దాన్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్స్ డిసైడ్ అవుతాయి. ఓకే. ఒకవేళ రెపో రేట్ అనేది పెరిగిందనుకో, ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఆర్‌బీఐ ఏం చేసింది రెపో రేట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ బ్యాంక్ ఉంది. రైట్? కమర్షియల్ బ్యాంక్‌కి మనీ కావాలి. మనీ కావాలి. ఆర్‌బీఐ ఏం చేస్తుంది? ఒక ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ చేస్తుంది. ఓకే. ఆర్‌బీఐ ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ రేట్ ఒకటి ఫిక్స్ చేస్తుంది. ఓకే. సో, కమర్షియల్ బ్యాంక్ ఏం చేయాలి? ఎవరో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్‌కి లోన్ ఇవ్వాలి. ఓకే. ఆ ఇండస్ట్రీకి లోన్ ఇవ్వాలి. సో, ఆహ్, దానికోసం అని చెప్పి ఆర్‌బీఐ ఏం చేస్తుంది? లైక్ లోన్ తీసుకుంటుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెడుతుంది. ఓకే. ఆర్‌బీఐ ఏం చేస్తుంది? గవర్నమెంట్ సెక్యూరిటీస్ తీసుకొని ఇన్ రిటర్న్‌లో నీకు సో అండ్ సో ఇంట్రెస్ట్ రేట్‌కి ఓకే. కమర్షియల్ బ్యాంక్‌కి మనీ ఇస్తుంది. ఆ ఇంట్రెస్ట్ రేటే సో అండ్ సో ఇంట్రెస్ట్ రేట్‌కి కమర్షియల్ బ్యాంక్‌కి మనీ ఇస్తుంది. రైట్? ఆ ఇంట్రెస్ట్ రేట్‌నే ఏమంటారు? ఇంట్రెస్ట్ రేట్‌నే రెపో రేట్ అంటారు. రెపో రేట్. ఓకే. సో, ఆ ఇంట్రెస్ట్ రేట్‌నే రెపో రేట్ అంటారు. ఒకవేళ ఆర్‌బీఐ గనుక రెపో రేట్ పెంచిందనుకో, ఓకే. కమర్షియల్ బ్యాంక్ బారోయింగ్ చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోతుంది. వాళ్ళైనా ఇంట్రెస్ట్ కట్టుకోవాల్సిందే గదా! హైయర్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఓకే. సో, వాళ్ళేం జేస్తారు? ఇప్పుడు వాళ్ళు కట్టుకోవాలి కాబట్టి వాళ్ళేం జేస్తారు? ఆ ఇండస్ట్రియలిస్ట్ దగ్గర, బిజినెస్ మ్యాన్ దగ్గర వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. హై ఇంట్రెస్ట్‌కి తీసుకుంటారు వాళ్ళు గూడా. హై ఇంట్రెస్ట్‌కి తీసుకుంటారు. ఓకే. వాళ్ళు గూడా హై ఇంట్రెస్ట్‌కి తీసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళు హై ఇంట్రెస్ట్‌కి తీసుకుంటే ఏమవుతుంది? వీళ్ళు మా ఈ బ్యాంక్ ఎక్కువ చార్జ్ చేస్తదని జెప్పి వీళ్ళు తీసుకోవడం తగ్గిస్తారు. ఓకే. సో, అప్పుడేమవుతుంది? మార్కెట్‌లో మనీ తగ్గుతుంది ఫ్లో. ఎప్పుడైతే మార్కెట్‌లో మనీ ఫ్లో తగ్గుతుందో ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా ఇన్‌ఫ్లేషన్ తగ్గుతుంది. ఓకే. ఆటోమేటిక్‌గా ఇన్‌ఫ్లేషన్ తగ్గుతుంది. ఈ కాన్సెప్ట్స్ మనం ముందు డిస్కస్ చేసుకున్నాం. బట్ హౌఎవర్ ఓకే. ఒకవేళ డిక్రీజ్ చేసిందనుకో, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డిఫ్లేషన్, డిస్‌ఇన్‌ఫ్లేషన్ ఏదో నడుస్తుందనుకుందాం. అంటే ఇన్‌ఫ్లేషన్ నెగెటివ్‌లో నడుస్తుంది. హైలో కాకుండా లోలో నడుస్తుందనుకుందాం. ఇన్‌ఫ్లేషన్ అనేది నెగెటివ్‌లో నడుస్తుంది. లేదా చాలా తక్కువలో నడుస్తుంది అనుకో. సో, మళ్ళీ మార్కెట్‌లోకి తీసుకురావడానికి ఏం చేస్తారు? రెపో రేట్ అనేది తగ్గిచ్చేస్తారు ఇంట్రెస్ట్. ఓకే. అప్పుడు ఏం చేస్తారు? రెపో రేట్ అనేది తగ్గిచ్చేస్తారు. రెపో రేట్ తగ్గిచ్చేస్తే ఏమవుతుంది? ఓకే. కమర్షియల్ బ్యాంక్స్ లోన్స్ తీసుకుంటాయి బాగా. తీసుకొని తక్కువ ఇంట్రెస్ట్‌కి మళ్ళీ ఇండస్ట్రియలిస్ట్‌కి ఇస్తాయి. ఓకే. లోన్స్ తీసుకొని తక్కువ ఇంట్రెస్ట్‌కి మళ్ళీ ఇండస్ట్రియలిస్ట్‌కి ఇస్తాయి. ఇండస్ట్రియలిస్ట్ ఏం చేస్తారు? వాళ్ళు ఎక్కువ తీసుకొని మళ్ళీ బిజినెస్ ఎక్స్‌పాండ్ చేస్తారు. హైర్ చేసుకుంటారు వర్కర్స్‌ని. సో, అప్పుడేమవుతుంది? మార్కెట్‌లో మనీ ఫ్లో పెరుగుతుంది. మార్కెట్‌లో మనీ ఫ్లో పెరిగితే ఏమవుతుంది?
మార్కెట్‌లో మనీ వస్తాయి. మార్కెట్‌లో మనీ వస్తే ఏమవుతుంది? ఇన్‌ఫ్లేషన్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. గాట్ ఇట్? సో, అది రెపో రేట్. నెక్స్ట్ మనకి క్యాష్ రిజర్వ్ రేషియో సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ తెలుసుగా. సీఆర్ఆర్ అంటేనేమో కొన్ని రిజర్వ్స్ మెయింటైన్ చేయాలి బేసిక్‌గా ప్రతి బ్యాంకు. వచ్చే టైమ్ డిపాజిట్, డిమాండ్ డిపాజిట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా! డిమాండ్ డిపాజిట్‌లో మనం రిజర్వ్స్‌ని కొన్ని అట్టిపెట్టుకోవాలి. మెయింటైన్ చేయాలి. ఓకే. దాన్నే సీఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్‌ని రిజర్వ్ చేసుకోండి కొంత రేషియోలో. అది సీఆర్ఆర్. ఓకే. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో అంటే సేమ్ సీఆర్ఆర్ లాగే రిజర్వ్స్ పెట్టుకోవాలి. కాకపోతే రిజర్వ్స్ దేనిలో ఉండాలి? ఫార్మ్‌లో గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఉండాలి. రైట్? గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఉండాలి. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఉండాలి. అండ్ దేనిలో ఉండాలి? గోల్డ్‌లో ఉండాలి. రైట్? గోల్డ్ రిజర్వ్స్ ఉండాలి. అది ఎస్ఎల్ఆర్, స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో. గాట్ ఇట్? క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో. ఇది కాకుండా మనం ఇంకోటి కూడా డిస్కస్ చేసుకున్నాం. దీని కంటిన్యూషన్ దీనిలో లేదు. బట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఎంఎస్ఎఫ్. ఓవర్ నైట్ లోన్. ఓకే. ఎంఎస్ఎఫ్. సో, ఇవన్నీ పాత వీడియోస్‌లో ఉన్నాయి. ప్లీజ్ ఆ వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అవి చూస్తే గానీ మీకు ఇవి అర్థం కాదు. యూ నీడ్ టు కమ్ ఫ్రమ్ ద బిగినింగ్. మీరు లేదు నేను డైరెక్ట్‌గా ఈ వీడియో చూస్తా అంటే మీకు ఏవి అర్థం కాదు. ఓకే. అండ్ అగైన్ లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఏసీఎల్ఆర్. మనం ప్రైమ్ లెండింగ్ రేట్ డిస్కస్ చేసుకున్నాము. బేస్ రేట్ సిస్టమ్ డిస్కస్ చేసుకున్నాం కదా! సో, ఫస్ట్‌లో కొత్తలో బ్యాంకులు పెట్టినప్పుడు ప్రైమ్ లెండింగ్ రేట్ మీద తీసుకునేవాళ్ళు. ఇంత రేట్ అని. అంటే ఏ కాలిక్యులేషన్ లేకుండా ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని. బేస్ రేట్ సిస్టమ్‌లో ఏమైంది అంటే డిపాజిట్ కాస్ట్ అనమాట. బేస్ రేట్ సిస్టమ్‌లో డిపాజిట్ కాస్టు, అడ్మినిస్ట్రేషన్, ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్ కాస్ట్, ఆపరేషన్ కాస్ట్ వీటన్నిటిని కన్సిడరేషన్ తీసుకొని ఇంత ఇంట్రెస్ట్ అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏసీఎల్ఆర్ అంటే యావరేజ్ కాస్ట్ అనమాట. యావరేజ్ కాస్ట్ లెండింగ్ రేషియో లేదా లెండింగ్ రేట్ యావరేజ్ కాస్ట్ లెండింగ్ రేట్. ఓకే. ఎల్ అంటే లెండ్, ఆర్ అంటే రేట్. యావరేజ్ కాస్ట్ లెండింగ్ రేట్. సో, దానిలో కూడా అంతే సేమ్ డిపాజిట్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్‌లో ఏమేమి వస్తాయి? ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్ ప్లస్ రెపో రేట్. వీటన్నిటిని యావరేజ్ కాస్ట్ ప్లస్ ఆపరేషన్ కాస్ట్. వీటన్నిటికి యావరేజ్ కాస్ట్ తీసి యావరేజ్ లెండింగ్ రేట్ అని చెప్పి కాలిక్యులేట్ చేసుకొని దాని బేసిస్ మీద ఇంట్రెస్ట్ ఇస్తారు లోన్‌కి. ఓకే. ఇంతుండాలి, ఎంతుండాలి అని. అది కాకుండా మనకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏముంది? మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్ అంటే మళ్ళీ సేమ్ డిపాజిట్ కాస్టు, అడ్మినిస్ట్రేషన్ కాస్టు, ఆపరేషన్ కాస్టు. కాకపోతే దీనిలో ఏం కన్సిడర్ చేస్తారు? ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్, రెపో రేటే కాకుండా సేవింగ్స్ అకౌంట్ కూడా కన్సిడర్ చేసుకొని దాని మెయింటెనెన్స్ కూడా ఎంత అవుతుంది అన్నీ కన్సిడర్ చేసుకొని దాని నుంచి మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్. సో, లెండింగ్ రేట్ అంటే ఇంట్రెస్ట్ అంతే గుర్తుపెట్టుకోండి. లెండ్ చేస్తున్నారు. లెండింగ్ అంటే ఇవ్వడం. ఓకే. లెండింగ్ రేట్. ఓకే. లెండ్ చేయడానికి ఇంత రేట్ అంటే ఇంట్రెస్ట్. ఓకే. సో, అలా గుర్తుపెట్టుకోండి. సో, మార్జినల్ కాస్ట్. సో, బేసిక్‌గా ఏంటి ప్రైమ్ లెండింగ్ రేట్‌లోనేమో జస్ట్ ఎయిర్ బేసిస్ మీద అంటే గాలి మీదుగా ఒక జస్ట్ కాలిక్యులేషన్స్ ఏవో చేసేసుకొని ఇచ్చేవాళ్ళు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంత అని. ఓకే. తర్వాత బేస్ రేట్ సిస్టమ్ వచ్చింది. బేస్ రేట్ సిస్టమ్ మీదేమో డిపాజిట్ కాస్ట్, మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఆపరేషనల్ కాస్ట్, ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్‌ని ఇంక్లూడ్ చేసుకొని అడ్మినిస్ట్రేషన్ కాస్ట్‌లు దానంతా కాలిక్యులేట్ చేసుకొని ఇచ్చేవాళ్ళు. ఏసీఎల్ఆర్‌లో ఏమైంది? యావరేజ్ కాస్ట్ లెండింగ్ రేట్‌లో తీసి డిపాజిట్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఆపరేషన్ కాస్ట్‌లో ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్ కాకుండా రెపో రేట్ కూడా వచ్చింది. యావరేజ్ కాస్ట్ తీసుకొని లెండింగ్ రేట్ ఇచ్చేవాళ్ళు. తర్వాత మార్జినల్ కాస్ట్ ఏం చేశారు? ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్, రెపో రేట్, సేవింగ్స్ అకౌంట్ కూడా కన్సిడర్ చేసి మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్ ఇచ్చారు. ఓకే. ఆహ్, నెక్స్ట్ దీనికి కొంచెం ఇంటర్ రిలేటెడ్ ఇది. ఇదొక్కటి డిస్కస్ చేసుకుందాం. లెండింగ్ రేట్ ఈస్ లింక్డ్ టు ఆర్‌బీఐస్ రెపో రేట్. డిస్కస్ చేసుకున్నాం కదా! లెండింగ్ రేట్ ఈస్ ఈక్వల్స్ టు రెపో రేట్ ప్లస్ అడ్జస్టెడ్ రేట్. లెండింగ్ రేట్ అంటే ఏంటి? రెపో రేటు. మనం చూసుకున్నాం కదా! రెపో రేటు. ఓకే. రెపో రేటు ప్లస్ అడ్జస్టెడ్. అడ్జస్టెడ్ అంటే ఏంటి? డీసీ, ఏసీ, ఓసీ, ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్, సేవింగ్స్ అకౌంట్. ఇదంతా అడ్జస్టెడ్ రేట్. వీటన్నిటిలో నుంచి కన్సిడరేషన్ తీసుకొని యావరేజ్‌గా తీసుకొని వాళ్ళు ఒక బ్యాంక్ డిసైడ్ అయ్యి ఇస్తుందన్నమాట. సో, అది. ఓకే. నెక్స్ట్ లింక్ టు ఆర్‌ఏ. నెక్స్ట్ ఇది టీ బిల్, ఎనీ అదర్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్కింగ్ అని మనం ముందు వస్తాయి. టీ బిల్ అంటే ఏంటి? టీ బిల్ ఈల్డ్ 182 డేస్ అంటే ఏంటి అని. సో, ఇక్కడ వరకే మన టాపిక్. ఓకే. లెండింగ్ రేట్ ఇది. ఓకే. ఇదంతా మళ్ళీ వేరే టాపిక్ కొంచెం. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇది మనకి ముందు వస్తుంది. గాట్ ఇట్? సో, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా! హోప్‌ఫుల్లీ మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో, ప్లీజ్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ షేర్ చేయండి. ఎగ్జామ్ దగ్గర పడుతుంది. సో, హోప్‌ఫుల్లీ మీకు ఇవి చాలా డౌట్స్ క్లియర్ చేస్తుంది ఎకనామీలో. యాహ్!
సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి అందరు ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.